చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి లోయెస్ట్ యూజబుల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, లోయెస్ట్ యూజబుల్ ఫ్రీక్వెన్సీ. దానికన్నా ముందు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, రిలేషన్ ఒక క్వశ్చన్ అడుగుతారని చెప్పాం కదా, రిలేషన్ బిట్వీన్ MUF అండ్ స్కిప్ డిస్టెన్స్. ఇలా అడిగినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రిలేషన్ బిట్వీన్ MUF అండ్ స్కిప్ డిస్టెన్స్. అది అడిగినప్పుడు మనం ఏం రాయాలి అంటే, ఫస్ట్ MUF అంటే ఏంటి, స్కిప్ డిస్టెన్స్ అంటే ఏంటో రాసి, MUFకి ఆల్రెడీ మనం ప్లెయిన్ ఎర్త్ సర్ఫేస్కి డెరివేషన్ చేసాం. ఓకేనా, ప్లెయిన్ ఎర్త్ సర్ఫేస్కి డెరివేషన్ వచ్చేసరికి మనకి FMUF ఈక్వల్ టు FC ఇంటూ √1+D/2H² వచ్చింది. ఓకేనా, ఇక్కడ D అంటే D స్కిప్ అని. దీంట్లో D స్కిప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, D స్కిప్కి రిలేషన్ వచ్చేస్తాయి. ఓకేనా, కాబట్టి ఇది రాయాలి, రిలేషన్ బిట్వీన్ D స్కిప్ అండ్ MUF ఇక్కడ వరకు రాయాలి. లేకపోతే D స్కిప్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ MUFలో అయినా రాయొచ్చు. ఓకేనా, ఇది మనకి రిలేషన్ బిట్వీన్ D స్కిప్ అండ్ MUF. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి LUF అంటే మనకి డెరివేషన్ కానీ ఏమి లేవు, చిన్న డెఫినేషన్ ఒకటి ఉంటుంది. అంటే MUF అంటే మీనింగ్ ఏంటి, మ్యాక్సిమం యూజబుల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక లేయర్లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే మనకి ఎర్త్కు రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని MUF అంటాం. ఓకేనా, వితౌట్ వర్టికల్ ఇన్సిడెన్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ వర్టికల్ ఇన్సిడెన్స్. ఓకేనా, లోయెస్ట్ యూజబుల్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి క్వైట్ ఆపోజిట్. అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ which is reflected from ionosphere to earth surface is called LUF. ఓకేనా, LUF అంటే ఏంటి, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ which is reflected from ionosphere to earth for a particular layer, దాన్ని మనం ఏమంటామంటే LUF. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ which is reflected from ionosphere to earth. ఓకేనా, ionosphere to earth is called LUF. బిలో LUF అయితే మనకి ఏమవుతుందంటే, LUF కన్నా బిలో అయితే మనకి ఏమవుతుందంటే ఇంకా స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది అక్కర్ కాదు. ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీ కన్నా LUF కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఏమవుతుందంటే ఇది నాయిస్కి యాడ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే సిగ్నల్ అనేది టోటల్గా లాస్ అవుతుంది. అంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది. అబ్జార్ప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే నాయిస్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి మనకి ప్రాపగేషన్ అనేది అక్కర్ కాదు. కాబట్టి మినిమం ఎంత ఉండాలి అంటే, మినిమం LUF ఫ్రీక్వెన్సీ ఉండాలి, మ్యాక్సిమం MUF ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీస్ అయితేనే మనకి ఏమవుతుందంటే స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది అక్కడ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం MUF ఫ్రీక్వెన్సీ, మినిమం LUF ఫ్రీక్వెన్సీ, ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్యలోనే మనకి స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది అక్కడ అవుతుంది. MUF కన్నా ఎక్కువ అయితే ఇవి ఐనోస్పియర్లో ఎస్కేప్ అయిపోతాయి, LUF కన్నా తక్కువ అయితే అబ్జార్ప్షన్ జరిగి నాయిస్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి స్కై వేవ్ ప్రాపగేషన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా, మెయిన్గా ఈ LUF ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుందంటే అబ్జార్ప్షన్ మీద. అంటే అబ్జార్ప్షన్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా LUF కూడా ఎక్కువ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి అట్మాస్ఫియర్ లాస్ ఆర్ మ్యాన్ మేడ్ నాయిస్. ఈ 2 ఎఫెక్ట్స్ మీద మనకి ఈ LUF అనేది డిపెండ్ అవుతుంది. ఇది LUF. ఇది మ్యాక్సిమం 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్కి మాత్రమే ఇంపార్టెంట్. జస్ట్ డెఫినేషన్, LUF లోయెస్ట్ యూజబుల్ ఫ్రీక్వెన్సీ. ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ionosphere to earth is called LUF. It is mainly depend on absorption of wave, absorption noise, అలాగే మ్యాన్ మేడ్ నాయిస్. ఓకేనా, అలాగే అట్మాస్ఫియర్ నాయిస్, వీటి మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏంటంటే ఆప్టిమమ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆప్టిమమ్ వర్కింగ్ ఫ్రీక్వెన్సీ. దీని మీనింగ్ ఏంటంటే, మనం యాక్చువల్గా మ్యాక్సిమం ఎంత అని చెప్పుకున్నాం, MUF అని చెప్పుకున్నాం, లోయెస్ట్ LUF అని చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి ఏంటంటే MUF అనేది వేరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, కొన్ని టైమ్స్లో మనకి ఎక్కువ ఉండొచ్చు, కొన్ని టైమ్స్లో తక్కువ ఉండొచ్చు. కాబట్టి MUFని డైరెక్ట్గా తీసుకోకుండా దీంట్లో
ఆప్టిమమ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. ఓకేనా, అంటే మనం మెయిన్గా ఆప్టిమమ్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే మనం కమ్యూనికేషన్కి యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఎంయూఎఫ్, ఆప్టిమమ్ అంటే నథింగ్ బట్ యావరేజ్ అని, లేకపోతే మీన్ అని మీనింగ్, మీన్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇది ఎంత ఉంటుందంటే ఆప్టిమమ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 85% ఆఫ్ ఎంయూఎఫ్. అంటే ఎంయూఎఫ్ మ్యాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకు రిఫ్లెక్ట్ అయింది ఒక 10 kHz అనుకోండి, దాంట్లో 85% నియర్లీ 8 kHz ఫ్రీక్వెన్సీని మనం మ్యాక్సిమం తీసుకుంటాం. అంటే మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 8 kHz కన్నా తక్కువ ఉండేటట్టే చూసుకుంటాం. 10 kHz కన్నా కాకుండా మ్యాక్సిమం 8 kHz ఆప్టిమం కింద తీసుకుంటాం. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఆప్టిమమ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ టాపిక్ ఇన్ యూనిట్ 5, that is multi-hop propagation. Multi-hop propagation. Multi-hop propagation. మెయిన్గా ఈ మల్టీ హాప్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా చాలా ఈజీ. ఓకేనా, ఈజియెస్ట్ టాపిక్ ఇన్ టోటల్ యూనిట్ 5 అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ 5. ఓకేనా, మల్టీ హాప్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్మిటర్ తీసుకున్నాం అనుకోండి, ఇది రిసీవర్, ఈ పైన మనకంతా ఐనోస్పియర్, పైన అంతా మనం ఐనోస్పియర్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఆల్రెడీ మనం స్కైవే ప్రాపగేషన్ చెప్పేటప్పుడు స్టార్టింగ్లో చెప్పుకున్నాం. మల్టీ హాప్ అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి మల్టీ హాప్ ప్రాపగేషన్ అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి డైరెక్ట్గా సింగిల్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్తో మనకి ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వేవ్ అనేది రీచ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే సింగిల్ హాప్ ప్రాపగేషన్ అంటాం. దీన్ని సింగిల్ హాప్ ప్రాపగేషన్ అంటాం. అంటే ఇక్కడ ఏం జరిగింది, ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్ ట్రాన్స్మిట్ అయింది, ఇక్కడ ఒక రిఫ్రాక్షన్ జరిగింది, ఇక్కడ ఒక రిఫ్లెక్షన్ జరిగింది. కాబట్టి టోటల్గా మనకి ఏమవుతుంది, సింగిల్ రిఫ్రాక్షన్ జరిగింది. కాబట్టి దీన్ని మనం సింగిల్ హాప్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా, అట్లా కాకుండా మనకి సిగ్నల్ అనేది ట్రాన్స్మిటర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలా రిఫ్రాక్షన్ జరిగింది, రిసీవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడర్ చేసుకోకుండా ఇంకో కొంత డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ రిసీవర్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఫస్ట్ రిఫ్లెక్షన్ జరిగింది, నెక్స్ట్ మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ రిఫ్రాక్షన్ జరిగితే మనకేమవుతుంది, డబల్ టైం రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇలా మోర్ దాన్ 1 టైం రిఫ్లెక్షన్ అక్కర్ అయితే దాన్ని మళ్ళీ ఏమంటామంటే మల్టీ హాప్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా, ఈ మల్టీ హాప్ ప్రాపగేషన్ మనం మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్కి యూజ్ చేస్తాం. అంటే సింగిల్ హాప్లో మనకి డిస్టెన్స్ అనేది కవర్ కాకపోతే మనం ఏం చేస్తాం, ఈ మల్టీ హాప్ ప్రాపగేషన్ యూజ్ చేసి టోటల్ డిస్టెన్స్ని కవర్ చేస్తాం. ఈ మల్టీ హాప్ ప్రాపగేషన్ యూజ్ చేసి టోటల్ ఎర్త్ మొత్తాన్ని మనం సిగ్నల్తో కవర్ చేయవచ్చు. ఓకేనా, యాక్చువల్గా మనకి సింగిల్ హాప్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 2 లేయర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్లో మనకి ఏమవుతుందంటే సింగిల్ హాప్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం 2000 km వరకు మాత్రమే కవర్ అవుతుంది. ఓకేనా, అలాగే ఎఫ్ రీజియన్లో వచ్చేసరికి మ్యాక్సిమం 4000 km, అంటే F2 రీజియన్ తీసుకుంటే మ్యాక్సిమం 4000 km వరకు మాత్రమే కవర్ అవుతుంది బై యూజింగ్ సింగిల్ హాప్. ఓకేనా, కానీ డబుల్ హాప్ని యూజ్ చేస్తే, అంటే డబుల్ హాప్ అంటే మల్టిపుల్ హాప్స్ని యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే టోటల్గా ఈస్ట్ నుంచి వెస్ట్ అలాగే నార్త్ నుంచి సౌత్ టోటల్గా కవర్ అవుతుంది. ఎర్త్ అనేది టోటల్గా కవర్ అవుతుంది. అంటే సింగిల్ హాప్ తీసుకుంటే ఓన్లీ 2000 km ఈ లేయర్లో రిఫ్లెక్ట్ అయితే, అలాగే F2 లేయర్లో రిఫ్లెక్ట్ అయితే 4000 km వరకు మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా మనం మల్టిపుల్ హాప్ ప్రాపగేషన్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఈస్ట్ నుంచి వెస్ట్ అలాగే నార్త్ నుంచి సౌత్ టోటల్గా మనకి కవర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఓన్లీ నార్త్ టు సౌత్కి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, మల్టీ హాప్ ప్రాపగేషన్ మనం నార్త్ టు సౌత్కే ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈస్ట్ టు వెస్ట్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే డిస్కంటిన్యూటీస్ అనేవి ఎక్కువ.
ఓకేనా. ఎర్త్లో డిస్కంటిన్యూటీస్ అనేవి ఎక్కువ కాబట్టి మనకు ఏమవుతుందంటే మల్టీపాత్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇలా జరిగింది. సెకండ్ది ఏమవుతుందంటే మల్టీపాత్ అనేది తక్కువ జరగడం వల్ల ఇక్కడ స్కిప్ డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే తక్కువ డిస్టెన్స్ వరకే మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా. ఇలా ఇర్రెగ్యులారిటీస్ ఉండటం వల్ల, ఇలా ఇర్రెగ్యులారిటీస్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈస్ట్ టు వెస్ట్ యూజ్ చేయకుండా నార్త్ టు సౌత్ మాత్రమే ఈ ప్రాపగేషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. నార్త్ టు సౌత్ మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం రెగ్యులర్గా మనకి అంటే ఇర్రెగ్యులారిటీస్ ఏమి లేకుండా ఐనోస్పియర్ కానీ ఎర్త్ కానీ కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మల్టీ హాప్ ప్రాపగేషన్ అనేది నీట్గా మనకి లాంగ్ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ కవర్ అయ్యేటట్లు మనకి అక్కర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి దీన్ని మనం మెయిన్గా యూజ్ చేసేది నార్త్ టు సౌత్కే మనం యూజ్ చేస్తాం మల్టీ హాప్ ప్రాపగేషన్. ఓకేనా. ఈస్ట్ టు వెస్ట్ ఏంటంటే మనకి ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉండటం వల్ల స్కిప్ డిస్టెన్స్ తగ్గటం వల్ల ఏమవుతుంది, డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం మెయిన్గా నార్త్ టు సౌత్కే యూజ్ చేస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో నార్త్ టు సౌత్ యూజ్ చేసాం అనుకోండి, అంటే సగం ఎర్త్ అనేది కవర్ అవుతుంది. నైట్ టైంలో మనకి ఏమవుతుందంటే ఇంకొక సగం ఎర్త్ అనేది కవర్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఓన్లీ నార్త్ టు సౌత్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. మల్టీ హాప్ ప్రాపగేషన్. కాబట్టి మెయిన్గా మల్టీ హాప్ ప్రాపగేషన్ అంటే ఏంటి, సింగిల్ రిఫ్లెక్షన్తో కాకుండా మల్టిపుల్ రిఫ్రాక్షన్తో మనకి వేవ్ అనేది ట్రాన్స్మిట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే మల్టీ హాప్ ప్రాపగేషన్ అంటాం. ఓకేనా. ఈ సింగిల్ హాప్ ప్రాపగేషన్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ షార్ట్ డిస్టెన్స్ వరకే కవర్ అవుతుంది. అలా కాకుండా మల్టీ హాప్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అరౌండ్ టోటల్ ఎర్త్ అనేది మనకి కవర్ అవుతుంది. ఓన్లీ సింగిల్ హాప్ యూజ్ చేస్తే మనకి ఈ రీజియన్లో 2000 కిలోమీటర్స్, F2 రీజియన్లో 4000 కిలోమీటర్స్ వరకు మాత్రమే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మల్టీ హాప్ యూజ్ చేస్తే టోటల్ ఎర్త్ అనేది కవర్ అవుతుంది, కానీ ఈస్ట్ టు వెస్ట్ అలాగే నార్త్ టు సౌత్. ఓకేనా. ఈ రెండిట్లో మనం ఓన్లీ నార్త్ టు సౌత్ తీసుకుంటాం, ఎందుకంటే ఈస్ట్ టు వెస్ట్ మనకి ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ కాబట్టి. ఓకేనా. కాబట్టి దీంతో మనకి ఈ మల్టీ హాప్ ప్రాపగేషన్తో యూనిట్ 5 కంప్లీట్. ఓకేనా. నెక్స్ట్ 4.5 యూనిట్స్, 4th యూనిట్లో రిమైనింగ్ ఆఫ్ కొన్ని టాపిక్స్ మిగిలినాయి కాబట్టి అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా.